వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో భారీగా పెరిగిన MBBS సీట్లు. నల్గొండ సూర్యాపేట వైద్య కళాశాలలకు లభించిన MCI అనుమతి. తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల బాల్య వివాహాలు. పెళ్లిళ్లను ఆపుతున్న బాలల హక్కుల సంఘం నాయకులు. తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న భానుడి భగభగలు. సూర్యతాపానికి కాలి బూడిదైతున్న వాహనాలు. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రజల్లో చైతన్యం తెస్తున్న అధికారులు. స్వయంగా గుంతలు తవ్వి ప్రారంభించిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో 2019-2020కి గాను వైద్య విద్యా సంవత్సరానికి MBBS సీట్లు భారీగా పెరిగాయి. గతేడాది అందుబాటులో ఉన్న సీట్లతో పోల్చితే ఏకంగా 1050 సీట్లు పెరగడం విశేషం. ప్రభుత్వ వైద్యంలో నల్గొండ సూర్యాపేట కళాశాలలకు కొత్తగా భారతీయ వైద్య మండలి MCI నుంచి అనుమతులు లభించగా, ప్రైవేట్లో పట్నం మహేందర్ రెడ్డి వైద్య కళాశాల, చేవెళ్ల మమతా వైద్య కళాశాల, బాచుపల్లి సురభి వైద్య కళాశాల, సిద్దిపేటలకు కూడా 2019-20కి అనుమతులు వచ్చాయి. ఒక్కో కళాశాలలో 150 MBBS సీట్లు చొప్పున మొత్తంగా 750 సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. వీటికి తోడుగా గతేడాది అనుమతులు లభించని మల్లారెడ్డి మహిళా వైద్య కళాశాల హైదరాబాద్కు, మహావీర్ వైద్య కళాశాల వికారాబాద్కు కూడా ఈ ఏడాది ఒక్కో దాంట్లో 150 సీట్లు చొప్పున మొత్తంగా 300 సీట్ల పునరుద్ధరీకరణ అనుమతులు లభించాయి. ఈ మేరకు MCI బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 5 ఏళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్లో మొత్తంగా 12 వైద్య కళాశాలలు కొత్తగా ఏర్పడ్డాయి. ప్రభుత్వ రంగంలో 4 ఏళ్ల కిందట మహబూబ్ నగర్ వైద్య కళాశాలలను, 2 ఏళ్ల కిందట సిద్దిపేట వైద్య కళాశాలను ప్రారంభించగా 2019-20లో ఈ రెండింటికి పునరుద్ధరణ అనుమతులు లభించాయి. 2016లోనే ESI వైద్య కళాశాలను రాష్ట్రంలో నెలకొల్పారు. వీటికి అదనంగా ఈ ఏడాది నుంచి నల్గొండ సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేట్లో అయాన్ మహేశ్వర, మహావీర్, RVM, పట్నం మహేందర్ రెడ్డి, మమత, బాచుపల్లి సురభి వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలో 10 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1520 MBBS సీట్లు, 22 ప్రైవేట్ కళాశాలల్లో 3050 సీట్లు, మొత్తంగా 4600 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని మొత్తం సీట్లు, ప్రైవేట్లోని సగం సీట్లు కలుపుకొని సర్కార్ ఆధ్వర్యంలోనే కన్వీనర్ కోటాలో భర్తీ చేశారు. అంటే 3075 MBBS సీట్లు కన్వీనర్ కోటాలో ప్రతిభావంతులైన విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. నల్గొండ సూర్యాపేట వైద్య కళాశాలలకు MCI నుంచి అనుమతులు లభించడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తోందని, సీఎం చొరవతోనే కొత్త కళాశాలలు వచ్చాయని, ఇందుకు సీఎంకు ధన్యవాదాలు చెప్పారు. ప్రభుత్వ వైద్యంలో కొత్తగా 300 MBBS సీట్లు రావడానికి కృషి చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి అభినందించారు. గ్రామంలోని ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం మర్లపల్లి శివాలయంలో దేవతా మూర్తుల విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక DSP, CI సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దేవతామూర్తి విగ్రహాలు, సూర్యభగవాన్, బ్రహ్మం గారి విగ్రహాలను పాక్షికంగా ధ్వంసం చేశారు. వీటిపై గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. వీలైనంత తొందరగా దుండగులను పట్టుకుంటామని తెలిపారు. సిగరెట్ బిగ్రెట్ అంతా ఉన్నారు. అది కనిపించేది అట్లా ఇంకోటి వాళ్ళు కూడా చేసేది ఎప్పుడు ఏం కాలేదు. చేతి వేసిన మేము బాధ కట్టిన మా గుండు రైతుడు కొట్టి కొట్టి పాలు కట్టిన
పంతొమ్మిది 1999లో తాను ప్రచారం చేయడం వల్లే చంద్రబాబు సీఎం అయ్యారని గుర్తు చేశారు. ఇవి గుర్తించని చంద్రబాబు తనపై దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డికి దూరం చేయాలని చూశారు. జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లి కన్నా ఎక్కువగా భావించి నన్ను దూరం చేయలేదన్నారు. వైసీపీ విజయం టీడీపీకి ఒక చెంపపెట్టు లాంటిదని, టీడీపీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు. చంద్రబాబు దుబారా ఖర్చులతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని తెలిపారు రోజా. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు పేదల కష్టాలు తెలుసుకొని అవి దూరం చేస్తానన్న భరోసా ఇవ్వాలని ఆయన ఆశీర్వాదంతో ప్రజా సంకల్ప యాత్ర ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు. విజయవంతంగా దాన్ని 3600 కిలోమీటర్ల పైగా చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలకు తను ఏం చేయబోతున్నాడో ఎన్నికల ముందు చెప్పారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టి 151 సీట్లు ఇవ్వటం అంటే ఇది ఒక చరిత్ర. సో మళ్ళీ ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలతో రేపు ప్రమాణ స్వీకారం సీఎంగా చేయబోతున్నారు. ఖచ్చితంగా ఏపీకి రేపటి నుంచి సువర్ణ యుగం ప్రారంభం కాబోతుంది. ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి రాజన్న పరిపాలన మనం అందరం కూడా 5 సంవత్సరాలు చూసామో, అంతకన్నా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తన పరిపాలనతో ప్రజలందరి మన్ననలు కూడా పొందుతారు. అండ్ ఈరోజు భగవంతుడి ఆశీర్వాదం, రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదం, ఈ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో తిరుగులేని మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం మా అందరికీ కూడా చాలా సంతోషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కాలర్ ఎగరేసి మా నాయకుడు ఇతను అనే విధంగా పరిపాలిస్తారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. జగనన్నకి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, కీర్తి ప్రతిష్టలు భగవంతుడు కల్పించాలి. ఆయన పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి. విభజన చట్టంలో ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాతో సహా అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే తీసుకొస్తారన్న మా నమ్మకం మా అందరికీ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన వెంటనే మీరు చూశారు, మోడీ గారిని కలిసి మరి ప్రత్యేక హోదా గురించి, విభజన చట్టంలో రావాల్సిన వాటిని గురించి మాట్లాడారు. అంటే ఈ రాష్ట్రం మీద అతనికి ఎంత చిత్తశుద్ధి ఉందో మనం అందరం కూడా అర్థం చేసుకోగలం. అలాగే ఈరోజు రాష్ట్ర డెఫిసిట్ లో ఉంది. అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు దుబారా ఖర్చుల వల్ల ఈరోజు ఏ విధంగా మనం అప్పుల పాలయ్యామో కూడా మనం చూసాం. సో ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా చాలా తక్కువ ఖర్చుతో చేస్తూ ప్రజల డబ్బుని దుర్వినియోగం చేయకూడదు. ప్రతి రూపాయి కూడా చాలా విలువైంది. దానిని నవరత్నాల ద్వారా తను ఇచ్చిన ప్రామిస్ అన్ని కూడా రేపటి నుంచి నెరవేర్చడానికి మా నాయకుడు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల్లో వైసీపీ ప్రభావం ఉన్నప్పటికీ విశాఖలో 4 ఎమ్మెల్యే స్థానాలను టీడీపీ గెలుచుకోవడం విశాఖ ప్రజల్లో టీడీపీపై ఉన్న నమ్మకాన్ని రుజువు చేస్తోందని విశాఖ ఉత్తర నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రతి ఎన్నికల్లో పోటీ చేసే స్థానం నుంచి కాకుండా వేరే నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ప్రజలకు తానెప్పుడు రుణపడి ఉంటానని అన్నారు. ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గం అభివృద్ధి కృషి చేస్తానని అన్నారు. చంద్రబాబు అధ్యక్షతన ఓటమిపై సమీక్షించుకుంటామని, తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకుంటామని చెప్పారు. రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి వేవ్ స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా విశాఖ జిల్లాలో ప్రత్యేకించి విశాఖ టౌన్ ఏదైతే ఉందో దీనికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికాబద్ధంగా మనం ప్లాన్ చేస్తే తప్ప ముందుకెళ్ళలేని పరిస్థితి వస్తూ ఉంది. నాకు 99లో ఫస్ట్ ఎంపీగా పోటీ చేసిన దగ్గర నుంచి కూడా మరి కారణాలు ఏవైనా కావచ్చు, ఒకే చోట మళ్ళీ పోటీ చేయకుండా ప్రతి ఎన్నికలకు కూడా నేను ప్లేస్ మారుతూ రావడం జరిగింది. ఒక్కోసారి నా ఆలోచన కావచ్చు, ఒక్కోసారి పార్టీ నిర్ణయం కావచ్చు, ఒక్కోసారి పరిస్థితుల ప్రభావం కావచ్చు. 5 ఎన్నికల్లో ఒకసారి ఎంపీ, 4 సార్లు ఎమ్మెల్యేగా వరుసగా, ఇది 21వ సంవత్సరం నాకు రాజకీయంగా. ఈ 5 సార్లు కూడా నేను జిల్లాలో పోటీ చేసిన, నగరంలో పోటీ చేసిన, ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఎంపీగా పోటీ చేసిన, ఎప్పుడు కూడా ప్రజలు ఆశీర్వదించారు, హక్కును చేర్చుకున్నారు. విశాఖ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, సమ్ మే లైక్ మీ, సమ్ మే హేట్ మీ, బట్ నో బడీ కెన్ ఇగ్నోర్ మీ అని పెద్దలు ఒకప్పుడు చెప్పారు. ఈరోజు ఖచ్చితంగా నాకు చాలామంది, ఎక్కువ మంది శ్రేయాభిలాషులు ఉన్నారు, సన్నిహితులు ఉన్నారు, వెల్విషర్స్ మిత్రులు ఉన్నారు.
అట్ ద సేమ్ టైం కొంతమంది నన్ను వ్యతిరేకించి నా మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచుకునే కూడా ఉన్నారు. బట్ ఎవరు కూడా ఇగ్నోర్ చేయలేని ఒక పొజిషన్కి విశాఖ ప్రజలు నన్ను చేర్చారు. మరి ప్రత్యేకించి ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పార్టీ శ్రేణులకి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా వేరే ఒక ఇద్దరు వ్యక్తులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మరి ఈ ఎన్నికలు మొత్తం మరి ఒక అజ్ఞాతవాసిగా ఉండి మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఆయన కూడా వ్యక్తిగతంగా అంటే ఒక పార్టీ చీఫ్ ఆ స్థాయి దిగజారి వ్యక్తిగతంగా గంట ఎక్కడున్నా సరే ఓడించాలని చెప్పి ప్రత్యేకంగా పిలిపించారు. అలాగే ఇక్కడ పోటీ చేసిన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే నాకు ఓటైనా పర్లేదు, ఆ వ్యక్తిని ఓడించాలని ప్రత్యేకంగా కాల్ ఇచ్చారు. మరి అటు ప్రత్యేకంగా నా మీద ఫోకస్ పెంచే విధంగా కాల్స్ ఇచ్చి వాళ్ళు ప్రచారం చేసి నా మీద మరింత అభిమానం పెరిగే విధంగా చేసి నా గెలుపులో పరోక్షంగా సహకరించినందుకు వాళ్ళ ఇద్దరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా మోటాకొండూరు మండలంలో చందేపల్లి గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డికి సిద్దిపేటకు చెందిన లక్ష్మయ్య కూతురు పూజితను 17 సంవత్సరాల బాలికను ఇచ్చి వివాహం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బాలిక మైనార్టీ తీరకుండానే వివాహం చేస్తున్నారు అనే సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ దృష్టికి తీసుకువెళ్లారు. బాల్య వివాహం అడ్డుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు, ఐసిడిఎస్ అధికారులు వెంటనే నిలిపివేయాలని, బాల్య వివాహం చట్టరీత్యా నేరం కావున వివాహం జరపరాదు అని బాలిక తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులకు, ఇరువురి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. బాల్య వివాహాలు తలపెట్టిన వారిపైన బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం నాయకుడు డిమాండ్ చేస్తున్నారు. ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ తీసుకున్నాక మైనర్ సర్టిఫికేట్ తీసుకున్నాక అప్పుడు ఫంక్షనల్ మ్యారేజ్ కి అలౌ చేయాలి. ఇక్కడ బాల్య వివాహం జరుగుతున్నట్టు చందుపట్లకు చెందిన మధుసూదన్ రెడ్డికి 16 సంవత్సరాల బాలికతో బాల్య వివాహం జరుగుతున్నట్టు మాకు సమాచారం రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారం వెంటనే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నుండి పిఓ ఐసీ గారు, అదేవిధంగా సూపర్వైజర్ గారు, పోలీసులు వెంటనే ఈ ప్లేస్కు చేరుకోవడం జరిగింది. చేరుకొని పరిశీలించినప్పుడు బాబు కానీ పిల్ల కానీ ఎవరు లేరు. బంధువులు వాళ్ళు ఉండడంతో ఇమ్మీడియట్గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మ్యారేజ్ ఆపాలనేది తెలియజేయడంతో వాళ్ళు అంగీకార పత్రం మేము చేసుకోము అనే దాంతో రాసి ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఆ పాపని 16 సంవత్సరాలు ఉన్నాయనేది తెలిసింది. కస్తూర్బా స్కూల్లో చదువుతూ ఉన్నది. అటు పాపని బాలసదనంలో లేదా రక్షణార్థం ఎక్కడైతే అక్కడ ఆ పాపని తీసుకెళ్లి రక్షణ కల్పించడం కోసం సిడబ్ల్యూసీ ఆదేశానుసారం ఆ బాలిక రక్షణ కల్పించడం జరుగుతుంది. గారు కాల్ చేసి ఇక్కడ మోటాకొండూరు మండలంలో ఒక చైల్డ్ మ్యారేజ్కి కంప్లైంట్ ఉందమ్మా, మీరు వెళ్ళండి అని చెప్పారు. మేము ఇక్కడ 9:30 వరకు చేరుకున్నామండి. 9:30 వరకు వచ్చేసరికి ఇక్కడ ఎవరు లేరు. బట్ మధుసూదన్ రెడ్డి మరియు అమ్మాయి 16 సంవత్సరాల అమ్మాయి, సిద్దిపేట డిస్ట్రిక్ట్ చెందిన అమ్మాయి మ్యారేజ్ జరుగుతుందని మాకు ఇక్కడ తెలిసింది. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ పేరెంట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్కి మేము కౌన్సిలింగ్ చేసాము, చైల్డ్ మ్యారేజ్ చేయడం నేరము అని చెప్పాము. అండ్ తర్వాత దానికి సంబంధించిన శిక్ష ఎలా ఉంటాయి అవన్నీ. నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ భారీ మెజార్టీతో గెలిచినందున బాల్కొండ నియోజకవర్గం ఎర్గట్ట మండలం ప్రజలు, బీజేపీ కార్యకర్తలు కొండగట్టు అంజన్నను దర్శించుకోవడానికి పాదయాత్రగా బయలుదేరారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
మాది కుమిరాల్ గ్రామం, ఎర్రగడ్ల మండల్, నిజామాబాద్ జిల్లా. ఈ 2019 ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారు అఖండ విజయం సాధించాలని, అలాగే నిజామాబాద్ పార్లమెంట్లో ధర్మపురి అరవింద్ గారు భారీ మెజార్టీ సాధించాలని మా స్వగ్రామమైన పాటిమీది ఆంజనేయ స్వామిని మేము మొక్కుకోవడం జరిగింది. మీరిద్దరు కనుక భారీ మెజార్టీతో గెలిచినట్లయితే కాలినడగా వచ్చి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటామని మేము మొక్కుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పొద్దున 45-46 డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా 22 మందిని కలిసి పాదయాత్రగా బయలుదేరినాము. ఈ కురుట్ల పట్టణానికి వచ్చేసిన సత్యం అన్నగారు మాకు ఘన స్వాగతం పలికారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని మార్కెట్ యార్డును ఆనుకుని ఉన్న కొబ్బరి పీచు పరిశ్రమలో పీచు కుప్పలకు నిప్పంటుకుని దాదాపు ₹1 కోటి మేర ఆస్తి నష్టం జరిగింది. ఎగసి పడిన అగ్ని జ్వాలలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి అదుపులోకి తెచ్చారు. మార్కెట్ యార్డు ప్రక్కన ప్రమాదం జరగడంతో స్థానికంగా తీవ్ర భయాందోళన నెలకొంది. అయితే మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రేణివాట్ల గ్రామంలో పెండింగ్లో ఉన్న మరుగుదొడ్లను మండల అధికారులు ఇంటింటికి వెళ్లి మరుగుదొడ్లను ప్రతి ఒక్కరూ నిర్మించుకోవాలని సూచించారు. అధికారులే స్వయంగా ఇంటింటికి వెళ్లి మరుగుదొడ్లకు గుంతలు తవ్వి ప్రారంభించారు. అనంతరం మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఎంపీడీఓ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీధర్, ఏపీఎం గోపాల్, ఏపీఓ మొగులప్ప, సిసి సందప్ప, గ్రామ సర్పంచ్, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం పరిధిలోని విజయవాడ హైదరాబాద్ హైవేపై తెలంగాణ ఆర్టీఏ చెక్పోస్ట్ దగ్గర మైదాపిండి రోడ్డుతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఏపీ 39 TE 1485 నెంబరు గల లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంక్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీ పూర్తిగా దగ్ధమైంది. అదే రూట్లో వెళ్తున్న ఏపీ 26 TC 5189 నెంబరు గల లారీ శుద్ధలోడ్తో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మంటలను అదుపు చేయడానికి ఫైర్ ఇంజిన్ కాస్త లేటుగా రావడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. 3 గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజ్ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఈ నెల 31వ తేదీన తన చిత్రం లక్ష్మీ ఎన్టీఆర్ విడుదల అవుతుందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తన చిత్రాన్ని గత ప్రభుత్వం నిలిపివేసిందని, ఇప్పుడు విడుదల చేశానని తెలిపారు. లక్ష్మీ ఎన్టీఆర్ కు సీక్వెల్ తీసి ఆలోచన ఉన్నట్టు ఆయన తెలిపారు. లక్ష్మీ ఎన్టీఆర్కి సంబంధించిన అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఇప్పుడు ఫైనల్ ప్రెస్ మీటు ఈ పాయింట్లో అందరికీ ఒక తెలిసిన విషయం, ఎవరైతే ఈ సినిమాని ఆపడానికి కానీ పోస్ట్పోన్ చేయడానికి కానీ ప్రయత్నించారో వాళ్ళు ఈ సందర్భంగా గవర్నర్ గారి ఎలక్షన్లో ఓడిపోయారు. సో ఆ ఓడిపోయిన సందర్భంలో ఎన్టీఆర్ గారు, స్వర్గీయ ఎన్టీఆర్ గారిని కృతజ్ఞతలు, తర్వాత ఇవాళ రాత్రి వైఎస్ జగన్ గారిని కలిసి ఆయనకి కృతజ్ఞతలు చెప్పి లక్ష్మీ ఎన్టీఆర్ పర్యాయం అనేది అట్లీస్ట్ ఇప్పటితో ముగిస్తున్నాం మా తరఫు నుంచి. దాని తర్వాత రేపు పొద్దున్న ప్రేక్షకులు థియేటర్లో చూసి వాళ్ళు ఏం చేస్తారు అనేది నెక్స్ట్ పర్యాయం. ఇవాళ విజయవాడలో ఎక్కడైతే నన్ను రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేసి పెట్రోల్ రోడ్లో, దాని తర్వాత నన్ను హైదరాబాద్కి బలవంతంగా వెళ్ళగొట్టి, తర్వాత ఇవాళ అదే పైపుల్ రోడ్లో ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఎల్లి పూలు ఒక దండేసాం. సో ఐ థింక్ ఫైనల్గా జస్టిస్ వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, అండ్ మీ రాకేష్ వెరీ హ్యాపీ ఫర్ దట్. తెలుగు సినిమా చరిత్రలో ఒక తెలుగు సినిమా కొన్ని ఏరియాస్లో రిలీజ్ అయ్యి మెయిన్ ఏరియాలో రిలీజ్ అవ్వకపోవడం అనేది ఎప్పుడు జరగలేదు. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం సింహాద్రి అప్పన్న స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఘనంగా జరిగింది. స్వామివారి ఉపదేవాలయమైన మెట్ల మార్గంలో కొలువై ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారికి తమలపాకులతో సింధూరంతో విశేష పూజలు జరిపారు. ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. ఆలయ ఏఈఓ ప్రసాద్ రాంబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఏ ఒక్కరు వచ్చినా మిగతా వాళ్ళకి వెళ్ళిపోయినట్టు లెక్క. మనకి చక్రాల ఫ్యాక్టరీకి ఇదే ఆధారం ఉంది. అది
హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ మ్యాజిక్ టెక్నాలజీ అకాడమీ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఇండియన్ ఐడియల్ 9 సెషన్స్ కుమారి మాన్య నారంగం చేతుల మీదుగా ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొట్టమొదటిగా మ్యాజిక్ టెక్నాలజీతో ఏర్పాటు చేయబడ్డ అకాడమీ అని ఆమె తెలిపారు. సంగీతం, వినోదం పరిశ్రమలలో అవార్డు గెలుచుకోవడం కోసం కోర్సులు నేర్పించడం జరుగుతుందని అన్నారు. వాట్సాప్ సీఈఓ ఫౌండర్ నవదీప్ ఆహుజా మాట్లాడుతూ అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, ఈసీఐఎల్లో 3 నూతన కేంద్రాన్ని ప్రారంభించడం ద్వారా హైదరాబాద్ తమ కేంద్రాల సంఖ్య 5కు చేరిందని అన్నారు. భారతదేశంలో సృజనాత్మకత, వ్యాపారవేత్తల అవసరం చాలా ఉందని అన్నారు. సౌండ్ టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో పాటు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవసరమైన జ్ఞానాన్ని అందిస్తామన్నారు. 2020 నాటికి దేశవ్యాప్తంగా 40 సెంటర్లు ప్రారంభించే లక్ష్యంతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. Thank you, Manya, for coming to Hyderabad and being a part of WhatsApp. Very happy to announce that Manya is going to be the brand ambassador for brand WhatsApp. She is a music producer, singer, she's a performer and a qualified sound engineer. And that is exactly what WhatsApp has been doing since last 12 years, is to educate the talent in the media and entertainment industry. And nobody else than Manya is what we could say is a very good representative to a brand WhatsApp. Bringing in also the women power, that even in this industry, even women can do a lot more. And thank you again, Manya, for choosing to be part of WhatsApp. And I also want to thank Piyush Bajaj, who's always been a pillar of strength to brand WhatsApp. He's not only the dean, but he's always been the main academician who's made the education in WhatsApp rock solid. Thank you, Piyush, for that. Always being part of WhatsApp. That it's a very overwhelming experience for me to be here at WhatsApp and be a crucial part of WhatsApp. And I'd like to thank the CEO of WhatsApp. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో భారీగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు. నల్గొండ, సూర్యాపేట వైద్య కళాశాలలకు లభించిన ఎంసీఐ అనుమతి. తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల బాల్య వివాహాలు. పెళ్లిళ్లను ఆపుతున్న బాలల హక్కుల సంఘం నాయకులు. తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న భానుడి భగభగలు. సూర్యతాపానికి కాలి బూడిదైతున్న వాహనాలు. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రజల్లో చైతన్యం తెస్తున్న అధికారులు. స్వయంగా గుంతలు తవ్వి ప్రారంభించిన అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.